మటన్ సూప్ తాగి వాడు పట్టుబడతాడు. ఎందుకంటే అసలు భర్తకు మటన్ సూప్ ఇష్టం ఉండదు. ఈ ప్రియుడు తాగేసాడు. వాళ్ళ అమ్మ వచ్చి ఆసుపత్రిలో తాగేస్తుంటే వాళ్ళ అమ్మ చూసి నా కొడుకు ఎప్పుడు మటన్ సూప్ తాగడని. అప్పుడు వాళ్ళకి అనుమానం వస్తే వీడు ఫేసు కాల్చేసింది అమ్మాయి గుర్తుపట్టకుండా, ప్రియుడిది. వాడు దానికి కూడా రెడీ అయిపోయాడు ప్రేమించిన అమ్మాయి కోసం. సో ఇవి కోటి ఒక 10 కోట్లలో ఒకళ్ళు ఉంటారు, జనరల్గా ఉంటారు. అవును అవును. మగవాళ్ళు కూడా ఆడవాళ్ళు కూడా క్రిమినల్ సైకాలజీ ఇంత పాశవికత్వం మనసులో ఉండే ఒక హత్య చెయ్యాలి అని అనుకునే వాళ్ళు ఎక్కడో 10 కోట్లకు ఒకళ్ళు ఉండడం బట్టే మనం అందరం బతుకుతున్నాం. అవును కదా, ఈక్వల్ రేషియోలో ఉంటే అందరం చచ్చిపోతాం. అవును. సో హంతకులు అనే వాళ్ళకి కూడా అదొక మానసిక రోగమే. కరెక్ట్. చిన్నప్పటి నుంచి పెంచిన తల్లిదండ్రులు కానీ చుట్టూ ఉన్న సమాజం కానీ గమనించాలి ఆ బిహేవియర్ ఎలా ఉంది, ఎటువంటి సాహిత్యం వాళ్ళు ఎక్కువ చదువుతున్నారు, ఎటువంటి సినిమాలు వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్గా చూస్తున్నారు, వీళ్ళు సెర్చ్ హిస్టరీ ఏంటి, వీళ్ళు ల్యాప్టాప్లో ఏం చూస్తున్నారు, పగలల్లా గదిలో కూర్చుని తలుపులు వేసుకుని వీళ్ళు ఏం చూస్తున్నారు, ఇవన్నీ కూడా కొంచెం తల్లిదండ్రులు గమనించాలేమో అని నేను అనుకుంటున్నాను. కానీ నిజంగా తెలీదు, తలుపేసేసుకుని లోపల ఏం చేస్తున్నారో మనకి తెలియదు. ఇప్పుడు బయట సొసైటీలో కూడా అంతే కదండి. ఇప్పుడు మా ఇంట్లో జరిగిందే, అసలు 4 గోడల మధ్య వాళ్ళు ఎంత హింసిస్తారో బయట ఎవ్వరికీ తెలీదు. బయటకు వెడితే మాత్రం అసలు ఎంతో బాగా చూసుకున్నట్టుగా యాక్ట్ చేస్తారు. చివరికి మా అమ్మ వాళ్ళే కూడా అయ్యో అదేంటమ్మా ఎంత బాగా చూసుకుంటాడు కదా నిన్ను అనేంతగా యాక్ట్ చేస్తారు వీళ్ళు. అసలు యాక్టింగ్ మనం బయట అవార్డులు ఇస్తాం, అబ్బాయి వీళ్ళకి స్పెషల్ అవార్డ్స్ పెట్టారు. లేటెస్ట్ నవల వచ్చినది ఎందుకే నీకు ఇంత తొందర, అందులో అమ్మాయి చెప్తూ ఉంటుంది వాళ్ళ అమ్మతోటి, మేమంతా పెద్దల మాట విన్నాం, శుభ్రంగా పెళ్ళిళ్ళు చేసుకుని నిక్షేపంలా సంసారాలు చేసుకుంటున్నాం, మీకే మాయరోగాలు, మేమేం సంబంధం చెప్పినా కూడా వద్దు 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 అంటారు అని వాళ్ళ అమ్మ యాజ్ యూజువల్ అందరు అమ్మల్లాగే సాధిస్తూ ఉంటుంది. అమ్మాయి పెళ్లి సంబంధాలు వద్దు చూడొద్దు అందని. అమ్మ ఏం నిక్షేపంగా కాపురాలు చేసుకుంటున్నారమ్మా, నువ్వు అంతే ఒక పేడక్కడ అంతే కారులో వేస్తే పడుండక నువ్వు నాతో రానంటావేంటి అని అన్నప్పుడు పెద్దమ్మ బాధపడింది. నువ్వు మీ నాన్న నిన్ను చీటికి మాటికి నీకేం తెలియదు నోరు మూసుక అంటే బాధపడతావు. నువ్వు పెళ్ళైన 3వ రోజే నీ వైలను అటక మీద పడేస్తే నువ్వు ఊరుకున్నావు, నీ సంగీతాన్ని నువ్వేమీ కొనసాగించలేదు. ఏమిటమ్మా నిక్షేపంగా కాపురం చేయడం అంటే, నాన్న పెద్దనాన్నలు మన బాబాయిలు ఇచ్చే నగల కారా మిమ్మల్ని తీసుకెళ్లే పెళ్ళిళ్ళక ఇదా నిక్షేపంగా కాపురం చేసుకోవడం అంటే ఏమిటి, అసలు మీ డెఫినేషన్ ఏమిటి? అన్నింటికి అడ్జస్ట్ అయి ఉంటే నా డెఫినేషన్ అది కాదు. సింపుల్. నువ్వేమనుకుంటున్నావు, ఇది సిగరెట్లు తాగుతుంది, అబ్బాయిలతో మాట్లాడుతుంది, ఇది ఎందుకు పనికిరాదు, ఇది అసలు ఒకరోజు చెడిపోతుంది, అసలు ఇది పనికే రాదు అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు కొంతమంది గురించి. అది నిక్షేపంగా ఉంటుంది ఇంకో 10 ఏళ్ల తర్వాత కూడా. అది అలాగే తాగుతుంది, మహా అయితే రోగం వస్తుంది దానికి, అంతే తప్పించి దానికి ఏమి కాదు. నీకేమవుతుంది, నువ్వు కుళ్ళిపోతూ అభద్రతా భావంతో దానిలా నేను ఉండలేనే అని ప్రతి నిమిషం కంపేర్ చేసుకుంటూ, ఇది నాకే జరిగింది. మా అపార్ట్మెంట్ ఒకళ్ళకి అద్దెకిస్తే 3 అమ్మాయిలకి ఇచ్చా, వర్కింగ్ విమెన్కి. పక్కింటి వాళ్ళు కంప్లైంట్ చేశారు, ఆ అమ్మాయిలు సిగరెట్లు తాగుతున్నారు, ఆ అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్స్ వస్తున్నారు అని చెప్పి కంప్లైంట్ చేశారు. అప్పుడు సొసైటీ వాళ్ళు నాకు ఫోన్ చేశారు, గేటెడ్ కమ్యూనిటీ కదా, సొసైటీ వాళ్ళు ఫోన్ చేసి మీరు ఇట్లా ఎవరికో అద్దెకి ఇచ్చారట, అమ్మాయిలు ఇట్లా చేస్తున్నారట అంటే నేను అడిగా, ఆ అమ్మాయి బయటకు వచ్చి కారిడార్లో నిలబడి సిగరెట్లు తాగుతుందా? లేదు, రూమ్లో తాగుతుంది, నీకు ఎలా తెలిసింది? రైట్. ఆ అమ్మాయి ఇంటికి బాయ్ ఫ్రెండ్స్ వస్తున్నారు, వాళ్ళు బాయ్ ఫ్రెండ్స్ అని నీకేంటి, నీకేంటి రుజు? అసలు నీకు నీ ఇంటి విషయాలు తప్పించి పక్కింటి విషయాలు ఎందుకు, నీకెందుకు ఇంత ఈర్ష? అవును, ఆ అమ్మాయి జీవితం ఆనందంగా జీవిస్తుందన. వాళ్ళు మందు తాగి బాటిల్స్ కింద పడేసి తాగి చందనాలాడి మిమ్మల్ని తిడితే బాల్కనీలో న్యూసెన్స్ చేసి కక్కుకుని చేస్తే ఎవ్రీ రైట్ మనకుంది వాళ్ళని ఖాళీ చేయించేయడానికి. అమ్మాయి డోర్ వేసుకుని లోపల స్మోక్ చేసిందా నీకు అనవసరం. ఒక మగపిల్లాడిని అడుగుతావు, నువ్వు తలుపేసుకుని సిగరెట్ ఎందుకు తాగుతున్నావురా అని పక్కింటి ఆవిడ వచ్చి అడుగుతుందా? అమ్మాయిని ఎందుకు అడుగుతున్నావు నువ్వు? నేను స్మోకింగ్ని ఎంకరేజ్ చేయట్లా, ఆడపిల్ల మగపిల్లాడనే వ్యత్యాసంతో సమాజం ఎందుకు ఇంత కుమిలిపోతుంది, దాన్ని దారిలో పెట్టాలి, అది గాడి తప్పుతోందేమో, దానికి మనం బుద్ధి చెప్పాలి.
వాళ్ళ అమ్మా నాన్నలు కూడా దగ్గర లేరు, మనమే తీసుకోవాలి ఆ బాధ్యతని. పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, సొసైటీ వాళ్ళు, ఆఫీస్ వాళ్ళు, ఆఫీస్లో ఆఫీసరు, చివరికి నువ్వు చిన్నపిల్లవి, నీకు తెలియదు. నువ్వు వాడితో ఇందాక నవ్వుతూ మాట్లాడుతున్నావు, అలా నవ్వుతూ మాట్లాడకు. వీడితో నవ్వుతూ మాట్లాడాలి, వాడితో నవ్వుతూ మాట్లాడకూడదు. ప్రతి వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇస్తారు ఆ అమ్మాయి గురించి, ఒక బాధ్యత వీళ్ళది మొత్తం. ఆ అమ్మాయి రేపు కష్టం వచ్చి ఏడుస్తూ, బాబాయ్ గారు మీరు చెప్పినప్పుడు నేను వినలేదు, నేను ఇప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను, నాకు 10 లక్షలు ఇవ్వండి, నేను ఏదో పెట్టుకుంటాను, ఓ బొటికి పెట్టుకుంటానంటే నువ్వు అప్పుడు ముందుకెళ్తావా? వాడిని నేను చెప్తున్నాను విను, నేను నీ బాధ్యత పడతానని నువ్వు చెప్పు, మీ ఆవిడ అడగకుండా నువ్వు 1 రూపాయి చూద్దాం. సో బాధ్యత పడరు. కానీ ప్రతి వాళ్ళకి ఆడపిల్ల అనగానే సలహాలు ఇవ్వాలని మాత్రం ఒక కోరిక. ఇద్దరిది తప్పు ఉంటుంది. అమ్మాయి కాబట్టి వీళ్ళు ఎక్కువ కేర్ తీసుకోవడం అనేది నేను తప్పు అని అనను. ఇంట్లో వాళ్ళు కూడా మనం ఆడపిల్లని కొంచెం టైంకి రా అమ్మ, చీకటి పడ్డాక తిరగకమ్మ అంటాం. తల్లిదండ్రి కూడా కొంత చెప్తారు. కానీ ఈ రోజుల్లో ఒక బీటెక్ అవగానే ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళిపోతారు. ఇక్కడ మనకి పగలు, అక్కడ రాత్రి. మనకి తెలియదు వాళ్ళు రాత్రి ఏం చేస్తున్నారో మనకి తెలియదు. మనం పగలు బిజీగా ఉంటాం. అమ్మాయి ఫోన్ చేస్తుంది 1 గంటకు, నేను ఇప్పుడు నాన్న నేను భోజనానికి కూర్చున్నామే, ఏంటి విశేషాలు అంటాం. కానీ అదేంటి నీకు 1 గంట అయిపోయింది ఇంకా లేచున్నావు అని అనం. ఎందుకంటే మనకు అసలు ఆ మైండ్ సెట్టే పోదు. అది రాత్రి, ఇది పగలరు. సో అంత వ్యత్యాసంగా ఉన్నప్పుడు జీవిత స్టైల్స్, ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఏం తింటుంది, ఎలా బతుకుతుంది అనేది మనకేం తెలుసు? మనకేం చెప్తుందో అది మనం నమ్మాలి. అమ్మ నేను 4 గంటలకే ఇంటికి వచ్చేసానమ్మా, కాలేజ్ అవ్వగానే చదువుకుంటూ రూమ్లో ఉన్నానమ్మా అని చెప్పి పబ్లో కూర్చొని చెప్పినా నువ్వు నమ్మాలి కదా. అంతే కదండి. మహా అయితే ఏది వీడియో కాల్ చేయి చూపించు అని అంటామనుకో, ఇప్పుడు కాదమ్మా మా రూమ్మేట్కి డిస్టర్బెన్స్ అవుతుంది అని కూడా చెప్తాం. అవును, ఏమి చేయలేం. మనం పిల్లల దగ్గర హెల్ప్లెస్. వాళ్ళు ఏం చెప్తే అది నమ్మాలి. అవును. ఇండియాలో కానీ, హైదరాబాద్లో కానీ, పల్లెటూరులో కానీ, ఎక్కడైనా అదే పరిస్థితి. వేరే దేశంలో కానీ పిల్లలు మనకి ఏం చెప్తున్నారు మనం అది నమ్మాలి. మనం ఎక్కువ ప్రయత్నించి దాని పుస్తకాలన్నీ వెతికి దాని సెల్ ఫోన్ తీసుకుని రోజు చేసి ఇలా అంతా చేస్తే అది తప్పకుండా నెగిటివ్ రిజల్ట్కే వెళ్తుంది. మహా అయితే మనం చెప్తాం ఇట్లా, బలానా వాళ్ళు ఇట్లా అయింది కాబట్టి అది రాంగ్ ఎగ్జాంపుల్ అమ్మా, అట్లా చేయకూడదు, ఫస్ట్ నువ్వేంటో నువ్వు నిరూపించుకో, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, ఫస్ట్ ఇలాంటి ప్రలోభాలకి నువ్వు లోన్ కాకు. ఈ మధ్య వరుసగా 3వ సినిమాలు ఏమో చూసా, డిప్లొమేట్ ఒకటి, కాఫీర్ ఒకటి, మా ఎంగేజ్లో తీసినవి మనీషా కొయిరాలా అది ఒక గ్రేట్ ఎస్కేప్ అని, తర్వాత పింజర్ అని, ఊర్మిళ మటోండ్కర్, అన్నిట్లోనూ ఏదో ఒక ఉత్తరమో లేకపోతే అప్పుడు సోషల్ మీడియా లేదు, సోషల్ మీడియాలోనూ పరిచయం అయిన అతన్ని పెళ్లి చేసేసుకుంటారు. వాడి దేశం కూడా వెళ్ళిపోతారు. అప్పుడు తెలుస్తుంది వాడు టెర్రరిస్ట్ అని, లేదా తాలిబాన్ లీడర్ అని, తాలిబాన్లో ఒక సభ్యుడని. 5-10 నిమిషాలలో ఒక మనిషిని నమ్మటం, 10 రోజుల్లో ఒక మనిషిని ప్రేమించటం, నెల రోజుల్లో ఒక మనిషిని పెళ్లి చేసుకోవడం, 3 నెలల్లో వాడితో దేశం దాటి వెళ్ళిపోవడం, ఇవి ఈ సినిమాలన్నిట్లో కూడా కొంచెం కొద్దిగా కలిసే పాయింట్స్. సో ఇక్కడ మార్పు రావాలి. ఆడపిల్లకి ప్రేమ రాహిత్యంలో ఉంటుంది అమ్మాయి. ఎవడన్నా కొంచెం ప్రేమ చూపించగానే పడిపోతుంది అని అంటే లోపం మన పెంపకంలోనో మన ఇంట్లోనో కొద్దిగా ఉండే ఉంటుంది. కొంచెం టైం తీసుకోండి, స్పెండ్ టైం విత్ దెమ్. పిల్లలతో టైం స్పెండ్ చేయండి. నేను ఇంకొక కథలో కూడా రాశాను, అదంతే. ఆ కథ పేరు అది ఆంధ్రప్రభలో వచ్చింది. పక్కింట్లో ఉన్న ఒక 60 ఏళ్ల ముసలాయిన రిటైర్డ్ ప్రొఫెసర్ని ఒక 18 ఏళ్ళ అమ్మాయి ప్రేమించేస్తుంది. అతన్ని తప్ప నేను పెళ్లి చేసుకోను అంటున్నాను. అప్పట్లోనే ఉన్నాయా ఇవి? నేను ఇప్పుడు కొత్తగా వచ్చాయి అనుకుంటున్నాను. ఎందుకు అంటే దానికి కారణం ఒకటే, అతనికి టైం ఉంది, రిటైర్ అయిపోయాడు, దీన్ని బాగా పొగుడుతున్నాడు, టైం స్పెండ్ చేస్తాడు. మీకు అమ్మ నాన్నలు బిజీ, అన్నదమ్ములు వాళ్ళ కెరియర్స్లో బిజీగా ఉంటారు, ఈగో సాటిస్ఫై చేయరు, ఎక్కువసేపు కూర్చుని మాట్లాడి పొగిడి ఇవన్నీ. అమ్మాయికి అంతకంటే పెద్దగా ఆలోచనలు పో, ఈగో సాటిస్ఫాక్షన్ నిజం. రెండోది టైం స్పెండ్ చేయటం, మన మీద ఎక్కువ కేర్ చూపించటమే. మన ప్రేమ అంటే పెద్ద ఏముంది చెప్పు, డిక్షనరీలో అర్థము. మన మీద ఎక్కువ కేర్ చూపించే వాళ్ళనే మనం ప్రేమించామని అనుకుంటాం కదా, వాళ్ళు కూడా అంతే అనుకుంటే వీళ్ళు కూడా అంతే అనుకుంటారు. మహా అయితే కొంచెం ఫిజికల్ అపియరెన్స్కి కొన్ని మార్కులు ఎక్కువ పడతాయి. అవన్నీ కాదు, నేను ప్రేమించాను అని పెద్దవాళ్ళని అమ్మాయిల్ని పెద్దవాళ్ళు, పెద్ద వయసున్న వాళ్ళని అబ్బాయిలు అనుకునేవి కూడా ఎందుకు అంటే,
ఎక్కడో వాళ్ళ మనసుని వాళ్ళు టచ్ చేశారని. మ్మ్. అది కొంచెం ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం శ్రద్ధ చూపించి వీడికి ఏదో లోపం మనం చేస్తున్నాము, బయటకు వెళ్తున్నాడు ఎక్కువగా వాళ్ళతోటి సన్నిహితత్వం పెంచుకుంటున్నాడు అన్నప్పుడు మనం కొంచెం వాళ్ళని దారిలో పెట్టడానికి ట్రై చేయొచ్చు. కరెక్ట్. కానీ ఏదైనా కూడా మనం ఒక దశ దాకానే, అందరూ అడల్ట్స్ అయిపోతున్నారు కదా, 18 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళ ఇష్టాలు మనము గమనించాలి. ఇంత ఇంత పిల్లాడిని కూడా మనం ఒక దెబ్బ వేయకూడదు. అమెరికాలో ఎప్పటి నుంచో ఉంది, వాడు వెంటనే ఫోన్ చేస్తాడు పోలీసులకి, మా నాన్న నన్ను కొట్టాడు వచ్చి అరెస్ట్ చేయండి అని. వాళ్ళు వస్తారు కూడా. అవును. ఇంకా ఇప్పుడు అంత రాలేదు కానీ ఇండియాలో ఇప్పుడు కూడా భయపడిపోతున్నారు. అవును. స్కూల్లో టీచర్లు కానీ ఇంట్లో పేరెంట్స్ కానీ పిల్లల మీద చెయ్యి వేయరు. ఇది చాలా సంక్లిష్టమైన స్థితి, ఎందుకంటే మమ్మల్ని వీపులు వాయించేశారు కాబట్టి ఈజీగా పెంచారు. అదే అంటున్నాను. ఇప్పుడు అలా అనుకుంటే మీరైనా నేనైనా కూడా అలా పెరగలేదు మరి. అప్పుడు లిబర్టీ ఉండేది, తల్లికి కానీ తండ్రికి కానీ 2 దెబ్బలు వేసి దారిలో పెట్టడం అనేది. ఇప్పుడు అది లేదు కదా. సో సమాజం మారుతూ ఉన్నప్పుడు, చాలా అడ్వాన్స్ అవుతున్నప్పుడు కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. పాత వాళ్ళందరూ ఇప్పుడు వచ్చే మార్పులన్నీ చెడనే చెప్తారు. మనం ఫేస్బుక్ తెరిచినా ఎక్కడైనా సోషల్ మీడియాలలో మా చిన్నప్పుడు మేము చక్కగా తిరగల్లో విసురుకునే వాళ్ళం, చల్ల కవ్వంతో చల్ల చేసుకునే వాళ్ళం, ఉమ్మడి కుటుంబంలో 40 మంది కలిసి ఉండేవాళ్ళం. దాని వెనుక ఎన్నో బాధలు ఉంటాయి. ఇప్పుడు మనకు చెప్పుకోవడానికి ముచ్చటగా ఉంది. పడుకుంటే ఎవరికి పక్కబట్టలు ఉండేవి కావు కదా. ఇంతమంది కడుపు నింపాలి, 3 సార్లు 3 కంచాలు లేవాలి, ఒక్కడు సంపాదించేవాడు ఉండేవాడు, ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసేవాడు. ఏదో తెచ్చిపెట్టిందన్నో జాగ్రత్తగా కుటుంబం గడపడమే తప్ప వీళ్ళ నుంచి పాపం ఎక్కువ సంపాదన అది ఆశించి, ఎప్పుడు గడుపులు, ఎప్పుడు పురుళ్ళు, ఎప్పుడు బాలింత చూలింత ఉండి వాళ్ళు అసలు ఏమి చేయడానికి కూడా వాళ్ళకి కొన్ని పనులు అవి వచ్చినా కూడా కుట్టటాలు అవి ఇవి పాపం వచ్చినా కళలు వచ్చినా వాళ్ళు ఏం చేయలేకపోయేవారు. నీతో పాటు నేను కూడా సంపాదిస్తున్నాను అని ఒక చేయూతనిచ్చే కాలం కాదు అది. సో మన నాస్టాలజియాకి చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి. అందరం కూర్చుని ఒక చోట మనం కబుర్లు చెప్పుకుంటూ వెన్నెట్లో ఒక కంచంలో అన్నం కలుపుకొని తినేవాళ్ళం. అంటే అప్పుడు టీవీలు లేవు, ఇక సెల్ ఫోన్లు లేవు. ఇప్పుడు అన్నం తింటున్నా కూడా సెల్ ఫోనే ఒక చేతిలో. సో టెక్నాలజీని నువ్వు ఆపలేవు. కరెక్ట్.